ఈరోజు నుంచే మన యూట్యూబ్ ప్రయాణం స్టార్ట్. నువ్వు అనబట్టి కూడా సంవత్సరం అరే అందుకే తీసుకుని మేమైతే కర్నూలులో కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్లైట్ రెస్టారెంట్ చూడడం కోసం అయితే వెళ్తున్నాము. తాండ్రపాడు రోడ్డు, తాండ్రపాడు చెరువు చక్కగా పోతా ఉన్నాము. ఇది వచ్చేసి ఇట్లా లెఫ్ట్కి తిరిగితే మనకి హైవే వస్తుంది. ఏంట్రా అవి 2 కొండల మధ్య 2 బిల్డింగ్లు ఉన్నాయి. అవి ఏంట్రా అంటే వీడు నారాయణ జూనియర్ కాలేజీలు అంటున్నాడు. మరి వీడు మల్లిగాడు చూడనికే బాగున్నాయి ఇవేదో దూరం నుంచి. దీన్ని దాటినాకైతే మనకి యూనియన్ కాలనీకి అయితే వచ్చేసినాము. కనిపిస్తున్నాయా జగన్ మామయ్య ఇండ్లు. ఇక్కడ నుంచి కొండల నుంచి హైలైట్ ఉంటుంది వ్యూ, మామూలుగా ఉండదు. చూడొచ్చు అది మన జగన్నాథ గట్టు. మొత్తం అది తవ్వేస్తున్నారు బాగా ఫుల్గా, మొత్తం ఒక్కబెడుతున్నారు గట్టుకు. మొత్తం లేపడేస్తున్నారు గట్టుని. జగన్నాథ గట్టు చాలా మందికి ఫేవరెట్ ప్లేసు. మామూలుగా ఉండదు గట్టు మీద. చాలా ప్రేమ పౌరాలు, ప్రేమ పక్షులు ఉంటాయి. మాకు కూడా కొన్ని చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఉన్నాయి గట్టు మీద, జగన్నాథ గట్టు మీద. మామూలుగా లేకుండా అయితే మర్చిపోం కొన్ని విషయాలు గట్టు మీద జరిగినట్టు. మొత్తానికి రెస్టారెంట్స్ ఇటు సైడ్ అయితే ఉన్నాము, అటు సైడ్కి వెళ్దాము. ఇది కే సుబ్బారెడ్డి కాలేజ్ దగ్గర ఉంటుంది, మీకు కనిపిస్తుంది. ఈరోజు రీల్ ఇడిచి కొంచెం స్టాక్ చేయాలి అందరినీ. ఎయిర్ బస్ రెస్టారెంట్. ఇది చాలా రోజుల నుండి ఓపెనింగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే ఓపెన్ అవుతుంది. మేము కూడా అయితే వచ్చేసాం ఈ ప్లేస్కి. ఇదైతే ఎంట్రన్స్. కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్. పెద్ద హీరోడు మాది నిలబడినాడు ముందరాడు. ఏంటంటే మామ ఏమన్నా చార్జెస్ ఎంట్రీ కాస్ట్ 200. ఫుడ్ ఆడ తిన్నాం అనుకో మీరు, దానిలో 150 రూపీస్ కట్ అవుతారు. మామూలుగా ఫొటోస్ తీసుకోనికి ఎట్లనా? ఫోటో తీసుకోనికి లేదు, కన్నా అవతల లోపలికి డైరెక్ట్ ఎక్కాల్సిందే. ఎంత అమౌంట్? 200 రూపీస్ ఎంట్రీ. మెనూ మీరు ఏది తింటే అది. ఓకే. 1%. బుజ్జి వినాయకుడు. ఆటగాళ్ళ ప్లేస్ రెండో జగన్నాథ గట్టు. చాలామంది ఆటగాళ్ళకి తెలిసి ఈ ప్లేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీపురం జగన్నాథ గట్టు.